జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, శ్రీ గురుదేవ దత్తుకి జై. ఆడవాళ్ళు ఎప్పుడూ చాలా అందంగా నవ్వుతూ ఉండాలండి ఇప్పుడు అనే విషయం మీద ఈరోజు చిన్న వీడియో చేసుకుందాం. రోజు చెప్తాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సరే, చూస్తున్నారు, మీ ఇష్టం. సరే, అయితే ఆడవాళ్ళు ఇప్పుడు నవ్వుతూ ఉండాలి అనే అంశం మీద అనుకున్నాం కదా. ఎప్పుడు నవ్వుతూ ఉంటే అదేదో వెకిలి నవ్వు కాదండి, ఆ ముఖం వచ్చేస్తూ నవ్వు ముఖంతో కనిపించాలండి. అయితే చాలామంది చాలా బాధలు ఉంటాయి, అందరికీ బాధలు లేని వాళ్ళు ఎవరు, అందరికీ ఉంటాయి బాధలు. వెరీ సీరియస్గా ఉంటారండి ఆడవాళ్ళు చాలామంది. అంటే వాళ్ళకి ఇంకా ఒడ్లు పోస్తే కూడా టపటప అని అటుకులు కూడా వచ్చేస్తాయి, అట్లా ఉంటారు చాలామంది. కానీ మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మన చిరునవ్వే అందరికీ సమాధానంగా ఉండాలి తప్ప మనం బాధపడినట్లు ఎవరికీ కనిపించకూడదు. మనం బాధలు లేకుండా ఏ మనుషుల్లో ఉన్నారా ప్రపంచంలో? అందరికీ ఉన్నాయి బాధలు. కానీ ఇప్పుడు చిరునవ్వు మన ముఖంలో చెదిరిపోకూడదండి. అప్పుడే నిజంగా ఎదుటి వాళ్ళకు కూడా మన మీద అత్యంత గౌరవం వస్తుందండి. చూడు, ఎన్ని బాధలున్నా ఈవిడ ఎంత అత్యంత అద్భుతంగా ఎలా భరిస్తుంది అనుకుంటారండి. మా శ్రీలక్ష్మి అని నెల్లూరులో తను సత్సంగంలో వస్తుంది, రోజు వింటుంది. ఆ అమ్మాయి శ్రీరామ్ చెట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తుంది. ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాలనిపిస్తుందండి నిజంగా. ఆ అమ్మాయి ఎంత గొప్పదంటే రోజు మన సత్సంగంలో 3 to 4 సత్సంగంలో వింటుంది. కానీ ఎన్ని బాధలు ఉన్నాయో నాకు తెలుసండి. తనకి అంటే భర్త లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ చాలా కష్టాలు పడుతుంది. ఎవరు బాధ లేని వాళ్ళు తనేనా? అందరూ ఉన్నాం, నాకు బోల్డ్ బాధలు అని అందరికీ ఉంటాయి. కానీ తను ఎప్పుడు చిరునవ్వుతో 10 మందిని నవ్విస్తుంది అండి. కొన్ని వందల మందిని నవ్విస్తుంది, మంచి మాటలు చెప్తుంది. అంటే తను బాధపడుతూ కూడా ఇతరులని నవ్వించడం, ఇతరుల్ని మంచిగా మాట్లాడి వాళ్ళని మంచిగా మనసు మార్చడం గొప్ప విశేషం అండి. ఎప్పుడు మనకే నవ్వుకోవడం అది గొప్ప కాదన్నమాట. కాబట్టి ఎదుటి వాళ్ళని నవ్వించి మనం గొప్పగా ఉండాలి. ఆ అమ్మాయి అందరితో నవ్విస్తుంది, అందరితో మాట్లాడుతుంది. రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అందరికీ 4 మంచి మాటలు చెప్తుంది. కానీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక ఇంట్లో అన్నీ కొంచెం పాపం పెద్దవాళ్ళు చూసుకొని ఇబ్బంది పడలేక అన్నీ ఇబ్బందులు పడుతుంది. అయినా సరే ఆ అమ్మాయి మొహంలో చెరగని చిరునవ్వు ఉంటుంది. అట్లాగే ఇంటికి వచ్చేటప్పటికి ఒక యజమాని, మన ఇంటికి యజమాని, మన భర్త కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పటికి మనం ఎప్పుడు రోగం అని ఎప్పుడు మనం మంచం ఎక్కకూడదు, పడుకోకూడదు. ఎంతన్నా ఉండు, మన వాళ్ళు వచ్చేటప్పటికి చిరునవ్వుతో మనం చక్కగా వాళ్ళని పలకరిస్తే వాళ్ళు బయట బాధలన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉంటారు. మరి మనం ఎప్పుడు చాలా దిగులుగా అలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? అయ్యో పాపం అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారనమాట. ఎప్పుడైతే ఇంట్లో మనశ్శాంతి లేదో బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే మనం అందరినీ నవ్విస్తూ మనం నవ్వుతూ హాయిగా ఉండాలి. సాయిరామ్ అందరం హాయిగా ఉందాం.